హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈరోజు మనం జాంగ్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మినపప్పుని నానబెట్టి 6 గంటల నుంచి పొట్టు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే గ్రైండ్ చేసుకున్న పిండిలో 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మైదా పిండి, కొంచెం ఫుడ్ కలరు యాడ్ చేసి బాగా మెత్తగా కలిపేసుకోవాలండి. దాన్ని కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక పొయ్యి మీద మూకుడు పెట్టి జాంగ్రీ వేయించడానికి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. అలాగే వేరే మనం ఒక గిన్నెలో ఒక 1/2 కేజీ పంచదార, పాకానికి సరిపడా వాటర్ వేసి దాన్ని కూడా మరిగించుకోవాలి. అలాగే ఒక కవర్లో ఈ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది తీసుకుని ఇప్పుడు జాంగ్రీ షేప్లో మనం కవర్కి చిల్లు పెట్టి ఆ జాంగ్రీ షేప్లో మనం వేసుకోవాలండి. నాకైతే జాంగ్రీ షేప్ అంత కరెక్ట్గా రాలేదనుకోండి. నేనైతే ఇది 2-3 సార్లే వేసాను, అయినా ఈ షేప్ అంత కరెక్ట్గా నాకు తిరగలేదు. అయినా ఇంకా అలా వేసానండి. షేప్ బాగా రాలేదు, కానీ టేస్ట్ అయితే మాత్రం షాప్లో జాంగ్రీలకి ఏమాత్రం తీసిపోలేదండి. అంతకు మించే బాగున్నాయి టేస్ట్. ఇప్పుడు మనం ఇలా 2 వైపులా కాల్చుకోవాలండి జాంగ్రీల్ని. అలాగే మనం ఇప్పుడు వేగిన జాంగ్రీల్ని మనం పక్కన పాకం పట్టుకున్నాం కదండి, ఆ పాకంలో మనం ఇప్పుడు వేసుకుని ఈ జాంగ్రీల్ని ఒక 5 నిమిషాలు పాకంలోనే ఉంచుకోవాలండి. పాకంలో నానితేనే టేస్ట్ జాంగ్రీ ఆ పంచదార పాకం అంతా పీల్చుకుని టేస్ట్ అయితే బాగుంటుందండి. షాప్లో ఉన్న జాంగ్రీలాగే టేస్ట్ అలాగే ఉంటుంది. నాకైతే ఈ జాంగ్రీలు బాగా నచ్చినాయండి. మీకు కూడా నచ్చుతాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చినాయి అన్నదాన్ని. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చినాయండి ఈ జాంగ్రీలు. అలాగే ఈ వీడియో చూస్తున్న వారందరూ